భూమికి ఉత్తరాన ఒక ప్రపంచం ఉంది. మనుషులు అక్కడికి చేరుకున్న తర్వాత తన అలవాట్లు, సుఖాలు మరియు గర్వం పనికిరావని గ్రహిస్తారు. ఈ ప్రాంతం కేవలం చలి కాదు, ఇది చలితో తయారైన విస్తారమైన సామ్రాజ్యం. సైబీరియాలోని ఈ భాగం కాలానుగుణ మార్పుల ద్వారా నడపబడదు, శాశ్వత వాస్తవికత ద్వారా నడపబడుతుంది. ఈ ప్రాంతాల్లో చలెప్పుడూ పోదు, కేవలం దాని రూపాన్ని మాత్రమే మారుస్తుంది. ఇక్కడ గాలి కేవలం వేచదు, ఇక్కడ చిన్న పొరపాటు కూడా ప్రమాదకరమని ప్రతి శ్వాసలోనూ గుర్తు చేస్తూ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయి కంటే బాగా పడిపోవడం అసాధారణం కాదు. -40 లేదా -50 °C అనేది హెచ్చరిక కాదు, కానీ ఇది ఇక్కడ సాధారణ నేపథ్యం. ఎప్పుడైతే శరీరానికి చలి అలవాటవడం ప్రారంభమవుతుందో అప్పుడే అసలైన సవాలుంటుంది. ఎందుకంటే అప్పుడే నిర్లక్ష్యం పుడుతుంది. ఈ నేలపై నివసించే సంచార జాతులు ఈ సత్యాన్ని తరతరాలుగా తెలుసుకుంటున్నాయి. వారి కోసం జీవితం అంటే ఒకే చోట స్థిరపడడం కాదు, నిరంతర ప్రయాణం. ఇక్కడ ఇల్లు అనేది ఒక స్థిర నిర్మాణం కాదు, అది కదులుతూ ఉండే స్థితి. ఈరోజు ఇక్కడ, రేపు మరెక్కడో. ఇక్కడి ప్రజల గుడారాలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి అనుభవంతో రూపుదిద్దుకున్న నిర్మాణాలు. శంకువాకార గుడారం చలికి వ్యతిరేకంగా సంవత్సరాల జ్ఞాన ఫలితం. ఈ ఆకారం గాలిని జారిపోవడానికి సహాయపడుతుంది, మంచు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది, మరియు లోపలి కొద్దిపాటి వేడిని కాపాడడానికి సహాయపడుతుంది. ఇక్కడ ప్రతి తోలు, ప్రతి తాడు, ప్రతి ముడి ఒకే లక్ష్యంతో ఉంటుంది, అది మరో రాత్రి బతకడానికే. ఇక్కడ అందానికి ప్రాముఖ్యత లేదు, ఉపయోగమే సర్వస్వం. గుడారం మధ్యలో మండుతున్న అగ్ని ఇక్కడ జీవన విధానానికి కేంద్రం. ఈ అగ్ని కేవలం వంట కోసం మాత్రమే కాదు, ఈ అగ్ని ఇక్కడి ప్రజల నమ్మకం జ్వాల. ఈ అగ్ని శరీరాన్ని గడ్డకట్టనివ్వకుండా ఉంచుతుందని నమ్మకం, నీటిని కరిగించగలమనే నమ్మకం, చీకటి రాత్రి ఏదో ఒక విధంగా గడిచిపోతుందని నమ్మకం. కానీ ఈ నమ్మకం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ కట్టెలు చాలా తక్కువగా ఉంటాయి, గాలి క్రూరంగా వీస్తూనే ఉంటుంది. బలమైన గాలి వీస్తే ఒక్క దెబ్బతోనే ఈ అగ్ని ఆరిపోవచ్చు. ఇక్కడ నిప్పుని మండించడం ఒక పని మాత్రమే కాదు, నిద్రలో కూడా నిరంతరం కొనసాగే నిరంతర ఆందోళన. ఇక్కడ రాత్రులు అత్యంత కఠినమైన పరీక్షగా మారతాయి. బయట మంచు గాలి గుడారాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టుగా నిరంతరం కదిలిస్తూ ఉంటుంది. లోపలివారు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు. ఇక్కడి సాన్నిహిత్యం ఏదైనా భావోద్వేగం లేదా ప్రేమ ఫలితంగా ఉండదు. ఇది చలిని ఎదుర్కోవడానికి అభివృద్ధి చేయబడిన ఆచరణాత్మక వ్యూహం. తీవ్రమైన చలిలో ఒంటరిగా నిద్రపోవడం శరీరానికి ప్రమాదకరం. అందువల్ల శరీర వేడిని పంచుకుంటారు. కొన్నిసార్లు స్త్రీలు పురుషుల్ని తమతో నిద్రించటానికి ఆహ్వానిస్తారు. తద్వారా రెండు శరీరాల్ని కలిపిన వెచ్చదనం చలి చొచ్చుకుపోకుండా నిరోధించవచ్చు. ఇక్కడ సిగ్గు అనేది ఒక విలాసం, ఈ భూమిపై ఎవరికీ లేని విలాసం. ఈ సాన్నిహిత్యంలో మాటలు అవసరం లేదు. శ్వాసల ఆవిరి, గుండె చప్పుళ్ళు, శరీర వెచ్చదనం ఉమ్మడి వనరులుగా మారతాయి. ఇక్కడ మనిషి తన కోసం మాత్రమే కాదు, మొత్తం సమూహం కోసం జీవిస్తాడు. పిల్లలు ఈ వాతావరణంలోనే పెరుగుతారు. చిన్న వయస్సులోనే వారు ఒంటరిగా బలంగా ఉండడం సరిపోదని, కలిసి ఉండడం అవసరమని నేర్చుకుంటారు. ఇక్కడ కలిసి ఉండడం చాలా ముఖ్యం. ఇక్కడ ఉదయం మేల్కొనడం విజయం కంటే తక్కువ కాదు, ఎందుకంటే ప్రతి రాత్రి మరుసటి రోజు ఉదయం మనం అందరినీ చూస్తామా లేదా అని నిర్ణయించదు. ఇక్కడ ఆహారం రుచి లేదా ఇష్టానికి సంబంధించిన విషయం కాదు. నెలల తరబడి గడ్డకట్టిన నేల ఏమీ పండించదు. అటువంటి పరిస్థితిలో జీవితం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అదే శరీరానికి శక్తి, కొవ్వు మరియు వెచ్చదనాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆ మాంసం వండకుండానే తింటారు, ఎందుకంటే అగ్ని, సమయం రెండూ పరిమితంగా ఉంటాయి. ఇది క్రూరత్వానికి చిహ్నం కాదు, చలికి వ్యతిరేకంగా అభివృద్ధి చేయబడిన ఖచ్చితమైన అవగాహన. ఇక్కడ ఆహారం కడుపు నింపుకోవడానికి కాదు, ముందుకు సాగేందుకు తింటారు. నీరు కూడా ఆహారం వలె కష్టం. శీతాకాలంలో నదులు రాళ్లలా గడ్డకడతాయి. బావులు లేవు. ప్రతిరోజు మంచుని కరిగించి నీటిని తయారు చేయాలి. పెద్ద పాత్రలో మంచు వేసి అగ్నిపై ఉంచుతారు. అప్పుడు కొద్దిగా నీరు లభిస్తుంది. అందుకే ప్రతి నీటి బొట్టు విలువైంది. స్నానం అరుదుగా మారుతుంది, ఎందుకంటే తడిసిన దుస్తులు శరీర వేడిని దోచుకుంటాయి. బట్టలు ఉతకడానికి బదులుగా వాటిని మంచుతో కొట్టి గాల్లో గడ్డకట్టిస్తారు. ఇక్కడ శుభ్రంగా కనిపించడం కంటే పొడిగా ఉండడం చాలా ముఖ్యం. ప్రజలు 4 నుంచి 6 పొరల దుస్తులు ధరిస్తారు. లోపలి పొర తేమను ఆకర్షిస్తుంది, మధ్య పొర వేడిని బంధిస్తుంది, మరియు బయట పొర గాలిని అడ్డుకుంటుంది. బూట్లు, చేతి తొడుగులు మరియు టోపీలు ప్రతిదీ ఈ తర్కాన్ని అనుసరిస్తుంది. ఒక చిన్న అజాగ్రత్త మొత్తం శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇటువంటి ప్రయాణం ఈ జీవన విధానంలో స్థిరమైన నిజం. కానీ ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైంది. ఘనీభవించిన నదులు కొన్నిసార్లు సురక్షితమైన మార్గం, ప్రాణాంతకం. మంచు ప్రతి చోట ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మందంగా ఉంటుంది, కొన్నిసార్లు సన్నని పొర మాత్రమే ఉంటుంది. ఒక తప్పు అడుగు వ్యక్తి వెంటనే మంచు నీటిలో పడిపోవచ్చు.
అక్కడ వారి శరీరం నిమిషాల వ్యవధిలో దాని వేడిని కోల్పోతుంది. అందువల్ల ఈ వ్యక్తులు తరచుగా రాత్రిపూట ఉష్ణోగ్రత మరింత పడిపోయినప్పుడు, నదిపై మంచు మరింత దృఢంగా మారినప్పుడు ప్రయాణిస్తారు. ఘనీభవించిన నదిపై నడవడం సురక్షితం. ఈ జ్ఞానం పుస్తకాల నుంచి కాదు, అనుభవం నుంచి వచ్చింది. ఈ సమాజంలో నాయకత్వం బలం లేదా వయస్సుతో నిర్ణయించబడదు, అనుభవంతో నిర్ణయించబడుతుంది. అత్యధిక శీతాకాలాల్ని చూసిన వారే నాయకులు. వారి నిర్ణయాలు వ్రాయబడవు, కానీ ప్రశ్నించబడవు కూడా. ఎందుకంటే ఒక తప్పు నిర్ణయం మొత్తం సమూహాన్ని నాశనం చేస్తుంది. బయట వ్యక్తికి ఈ ప్రపంచం శూన్యంగా అనిపించవచ్చు. మంచు, గాలి మరియు నిశ్శబ్దం చాలా దూరం విస్తరించి ఉన్నాయి. కానీ ఈ శూన్యతలో క్రమశిక్షణ, సహకారం మరియు ఒక లోతైన నిజం ఉన్నాయి. ఇక్కడ మానవులు ప్రకృతికి యజమానులు కాదు, దాని అతిథులు. మరియు అతిథులు నియమాల్ని పాటించాలి. బహుశా ఇదే ఈ జీవితాన్ని మనం చూడడం కష్టతరం చేస్తుంది మరియు అంగీకరించడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ లెక్కించబడుతుంది. వేడి, ఆహారం, సమయం మరియు జీవితం కూడా. యామాల్ ద్వీపకల్పంలో జీవితం కేవలం చలితో పోరాటం కాదు. టండ్రా అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో గడ్డకట్టిన నేల అని అర్థం. ఈ నేలలో చెట్లు పెరగవు, ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఉత్తర రష్యా అంతటా విస్తరించి ఉన్న యామాల్ ప్రాంతం శతాబ్దాల జీవనానికి సాక్ష్యంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు మునుపటి కంటే అనిశ్చితంగా ఉంటుంది. ఇక్కడ సమస్య వాతావరణం కాదు, వాతావరణం యొక్క విశ్వసనీయత లేకపోవడమే ఇక్కడి సమస్య. నేనెట్స్ వంటి సంచార సమూహాలు చలిని అర్థం చేసుకున్నాయి. శతాబ్దాలుగా శీతాకాలం ఎంత చల్లగా ఉంటుందో, మంచు ఎంత దట్టంగా ఉంటుందో, ఏ నెలలో ఏ మార్గం సురక్షితంగా ఉంటుందో వాటికి తెలుసు. కానీ ఇప్పుడు వాతావరణ మార్పులు వారి జ్ఞానాన్ని సవాల్ చేస్తున్నాయి. పాత మార్గాలు ప్రమాదకరమైనవిగా మారుతున్నాయి. మరియు ఒకప్పుడు మరణాన్ని ధిక్కరించే మార్గాలుగా భావించిన మార్గాలు కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనంగా మారతాయి. ఈ మార్పు నెమ్మదిగా రాలేదు, ఇది అకస్మాత్తుగా రాలేదు. కానీ దాని ప్రభావం ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. మంచు ఇప్పుడు ఒకప్పుడు గడ్డకట్టినట్టు ఉండదు. కొన్నిసార్లు అది ఉపరితలంపై గట్టిగా ఉంటుంది మరియు లోపల బోలుగా ఉంటుంది. రెయిన్డీర్ మంద అటువంటి భూభాగం గుండా వెళుతున్నప్పుడు ప్రమాదంలో పడేది జంతువులు మాత్రమే కాదు, మొత్తం కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే మంద విడిపోయి చెల్లాచెదురుగా అయినా లేదా నీటిలో చిక్కుకున్నా మానవులకి తప్పించుకోవడానికి వేరే మార్గం ఉండదు. ఇక్కడ సంచార జీవితంలో తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదు. నగరాల్లో ఒక తప్పును సరిదిద్దడానికి చాలా ఎంపికలున్నాయి. ఇక్కడ తప్పుకి ఒకే ఫలితం ఉంటుంది, అదే ముగింపు. అందువల్ల ప్రతి నిర్ణయం చాలా నిశ్శబ్దంగా తీసుకోబడుతుంది. వాదన లేకుండా, తొందరపడకుండా పెద్దలు గాలి దిశను గమనిస్తూ గంటల తరబడి సమయాన్ని గడుపుతారు. వారు మంచు మీద జింక గిట్టల శబ్దాన్ని వింటారు. కొన్నిసార్లు వారు నిశ్శబ్దాన్ని వింటారు, ఎందుకంటే నిశ్శబ్దం కూడా హెచ్చరికను కలిగుంటుంది. ఈ సమూహాల్లో సంబంధాలు చలివలే ఆచరణాత్మకమైనవి. ఇక్కడ ప్రేమ, భావోద్వేగాలు పదాల్లో కాదు, ఒకరి శరీరం యొక్క వెచ్చదనంలో వ్యక్తీకరించబడుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత భరించలేందిగా మారినప్పుడు కలిసి పడుకోవడం అనేది ఒక సామాజిక నియమం కాదు, ఒక అవసరంగా మారింది. మహిళలు తరచుగా పురుషుల్ని తమతో పడుకోవడానికి ఆహ్వానిస్తారు. ఇది ఒక శృంగార కల్పన కాదు, కానీ చలిని ఎదుర్కోవడానికి ఒక వ్యూహం. రెండు శరీరాలు ఒకదానికొకటి వెచ్చదనాన్ని కాపాడుకుంటాయి. శ్వాస ఒకదానికొకటి నిలకడగా ఉంటుంది. ఇక్కడ సాన్నిహిత్యం ఒక విలాసం కాదు, భద్రత. ఈ వాతావరణంలో పిల్లలు చాలా త్వరగా పెరుగుతారు. బాల్యం ఇక్కడ ఎక్కువ కాలం లేదు. 7 లేదా 8 సంవత్సరాల వయస్సులోనే పడిపోయిన తర్వాత ఏడవకూడదు లేదా లేచి నిలబడాలి అని వారికి నేర్పిస్తారు. ఎందుకంటే వారు మంచు మీద పడి ఆగిపోతే వారు స్తంభించిపోవచ్చు. క్రీడలు కూడా వారిని బలంగా చేస్తాయి. ఇక్కడి ఆటలు మృదువుగా ఉండవు. పరిగెత్తడం, సమతుల్యం చేసుకోవడం, చలిలో వారి శ్వాసను నియంత్రించటం వంటివి ఆటలుగా ఉంటాయి. కానీ ఇక్కడి పిల్లల్ని కొన్ని నెలల పాటు బోర్డింగ్ స్కూల్కి పంపినప్పుడు 2 భిన్న ప్రపంచాలు ఢీకుంటాయి. అక్కడ ఉన్న ప్రతిదీ వెచ్చగా, సురక్షితంగా మరియు స్థిరపడినదిగా ఉంటుంది. మరియు అక్కడికి వెళ్ళిన వారు తిరిగొచ్చినప్పుడు డేరా యొక్క చలి, పొగవాసన మరియు రాత్రి అనిశ్చితి వారిని భయపెట్టడం ప్రారంభిస్తాయి. ఈ భయం పిల్లల బలహీనత కాదని అక్కడి తల్లిదండ్రులకి తెలుసు కాబట్టి వారినేమీ అనరు. ఈ భయం వేరే ప్రపంచం నుంచి వచ్చిన అలవాటు. సంచార సమాజంలో స్త్రీలు రెల్లులాంటివారు, కానీ వారి పాత్ర ఎక్కువగా కనిపించదు. మంట ఆరిపోతే మొదట లేచేది వారే. వారి బట్టల్లోని ఒక కుట్టు విరిగిపోతే దాన్ని సరిచేసుకునేది వారే. ఎందుకంటే ఒక చిన్న రంధ్రం బలమైన గాలిలో వారి మొత్తం శరీరం యొక్క వెచ్చదనాన్ని దొంగిలించగలదు. వారి చేతుల్లోని ప్రతి కుట్టు ఒక రక్షణ కవచం. పురుషులు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాల్ని అమలు చేసే భారం మహిళల భుజాలపై పడుతుంది. ఇప్పుడు ఈ కఠినమైన ఉనికికి మరో కనిపించని భయం జోడించబడింది. అదే బయటి ప్రపంచం జోక్యం. శతాబ్దాలుగా మందులు ప్రయాణించిన మార్గాలు చమురు మరియు గ్యాస్ పైప్లైన్ల ద్వారా తెగిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఒక రోడ్డు ఉంటుంది, మరికొన్నింటిలో ఒక కంచె ఉంటుంది. రెయిన్డీర్ ఆ మార్గాన్ని అర్థం చేసుకోదు. అవి వాటి అలవాటుని అర్థం చేసుకుంటాయి.
మార్గం విరిగిపోయినప్పుడు మంద గందరగోళానికి గురవుతుంది. ఈ గందరగోళం వాటి మరణానికి నాంది అవుతుంది. ఈ మారుతున్న సమతుల్యతలో యామల్ టండ్రాలోని ఇతర సహజ అడవి ప్రాణులు కూడా ఎదురవుతాయి. సైబీరియన్ పులి మరియు మంచు చిరుత లాంటి జంతువులు ఎదురవుతాయి. ఇవి సాధారణంగా మనుషుల్ని దూరంగా ఉంచుతాయి. అయితే వేట మార్గాలు మారినప్పుడు మరియు అడవి కుంచుకుపోయినప్పుడు ఘర్షణలు పెరుగుతాయి. ఈ సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇవి ఎదురుపడినప్పుడు మనుషులు బలమైన జీవులు కాదు, బలహీనులు అని గుర్తు చేస్తూ ఉంటాయి. టండ్రా మరియు టైగా, మంచుతో నిండిన అరణ్యంలో రెండింటిలోనూ నియమాలు ఒకేలా ఉంటాయి. సమతుల్యతను దెబ్బతీసేవారే ముందుగా ప్రమాదంలో పడతారు. ఇక్కడ అనారోగ్యం వేగంగా తీవ్రమవుతుంది. చిన్న గాయం కూడా తీవ్రంగా మారచ్చు. ఆసుపత్రులు, అంబులెన్సులు లేవు. కుటుంబమే తోలుకట్టు, వెచ్చని కొవ్వు మరియు కర్రతో చికిత్స అందిస్తుంది. ఇది నివారణ కాదు, కేవలం సహాయం కోసం ఎదురుచూసేలా సమయాన్ని పెంచడం మాత్రమే అవుతుంది. మరియు అది రాకపోయినా జీవితం ఆగదు. వెనక ఉండడం ఒక ఎంపిక కాదు, మరియు నడుస్తున్నవారు ముందుకు సాగుతారు. గాయాలు లేదా అనారోగ్యాలు నయం కాని వారిని సంచార సమూహం వదిలేస్తుంది. కానీ ఇక్కడ ఒకరిని వదిలేయడం క్రూరత్వం లేదా నిర్లక్ష్యం కారణంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ సమయంలోనే ఆ సమూహం యొక్క జీవితానికి మరియు ఒక వ్యక్తి జీవితానికి మధ్య కఠినమైన సమతుల్యతను సాధించాలి. ఎవరైనా చాలా బలహీనంగా మారి, ప్రయాణం అసాధ్యంగా మారి, వారిని మోసుకెళ్లడం మొత్తం బృందానికి ప్రమాదం కలిగిస్తే ఆ బృందం వారిని వదిలేసి ముందుకు సాగుతుంది. ఈ నిర్ణయం కోపం లేదా వాదన లేకుండా నిశ్శబ్దంగా తీసుకోబడుతుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యుడు వారితోనే ఉంటాడు, కొన్నిసార్లు ఎవరూ ఉండరు, మరికొన్నిసార్లు చలే స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆగిపోవడం మొత్తం బృందాన్ని మరణం వైపు నెట్టవచ్చు అని ఇక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ముందుకు సాగడం బలవంతం కాదు, చివరి బాధ్యతగా మారుతుంది. ఇక్కడ మరణం చుట్టూ ఎటువంటి నాటకీయత లేదు. నేల అంతగా గడ్డకట్టుకుపోయి ఉంటుంది కాబట్టి మృతదేహాన్ని పోడ్చలేరు. శరీరాన్ని సురక్షితంగా ఉంచుతారు. వాతావరణం మారినప్పుడు వీడ్కోలిస్తారు. అప్పటి వరకు ప్రయాణం కొనసాగుతుంది. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం. ఇక్కడ భావోద్వేగాల్ని వాతావరణానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఈ యామాల్ ద్వీపకల్పం యొక్క ప్రపంచం బయట నుంచి ఖాళీగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అత్యంత క్రమశిక్షణతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ తూకం వేయబడింది. ఆస్తులు, మాటలు, సంబంధాలు. అవసరం లేనిది భారంగా మారుతుంది. ఆ భారమే ప్రాణాన్ని తీసేయగలదు. అందుకే ఈ జీవితం మనకు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనిషి తనని కేంద్రంగా భావించడు. ప్రకృతి నియమాల ప్రకారం జీవించే ఒక జీవిగా తనని గుర్తిస్తాడు. బహుశా ఇదే అతిపెద్ద పాఠం. అన్ని సౌకర్యాలు, సాంకేతికత, ఆరామం లేకపోయినా నిజంగా జీవించడానికి అవసరమేంటో మనకింకా తెలుసా? మానవులకి ప్రతి చోట వారి సొంత నిబంధనల ప్రకారం జీవించే హక్కుందా? లేదా వారు సమర్పించాల్సిన కొన్ని ప్రదేశాలున్నాయా? మీరీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్పై సెట్ చేయడం మర్చిపోవద్దు.